సోదరులు సోదరీలు యవ్వనస్తులు సంఘము రోజు రోజుకి అభివృద్ధి పొందుతున్న తరుణంలో రకరకాల వయసులో ఉండే పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. ఎటువంటి చాటింగులు సంఘములో ఉండే వాళ్ళతో ఎవరు చేయకండి. స్నాప్చాట్లు మీ ఫోన్లో ఉండకుండా చేయండి. హిడెన్ ఐకాన్స్ ప్రయత్నించకండి. ఎవరితో సంఘ బిడ్డలతో స్త్రీలు పురుషులు ఎక్కడ కూడా చాట్లు చెయ్యకండి. ఇంత మంచి యోగ్యుడు అనుకున్నానే, ఇంత మంచి యోగ్యురాలు అనుకున్నానే, ఎందుకు నీచ కార్యం చేసింది, ఎందుకు నీచ కార్యం చేశాడు, ఇతడు వయసుకు తగ్గట్టు ప్రవర్తించలేదు, ఈమె వివాహిత కుటుంబము చక్కని సంసారం, ఎందుకు ఈ సన్నాసి పని, ఇక్కడ కానీ బయట కానీ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తే సమాజంలో నీ స్థానం పడిపోతుంది, సంఘములో నీ స్థానం పడిపోతుంది. యూత్ కానీ అలాగే పెళ్ళైపోయిన వాళ్ళు కానీ పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే మీ స్థానం పడిపోతుంది. సంఘం యొక్క పవిత్రతను సంపూర్ణంగా కాపాడాల్సిన బాధ్యత మనందరిది.